మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. యేసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో దేవుని పిల్లరా, అందుకనే నన్ను ఆజ్ఞాపించాడు. విన్నది అవ్వమ్మ జీవితంలోకి ఎంటర్ అయింది. వెంటనే సాతాను కూడా ఎంటర్ అయ్యాడు. అయ్యి అంటున్న మాట 3:1 ఆదికాండము, దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడు యెహోవా చేసేటువంటి సమస్త భూజంతువులలో సర్పాన్ని యుక్తి గలగా చేశాడు. దెయ్యం అనగానే పావనుకోమాకండి, దెయ్యం అనగానే కప్పనుకోమాకండి, దెయ్యం అనగానే తేలనుకోమాకండి, జర్రునుకోమాకండి. మనకు చిన్నప్పుడు పుస్తకాలు రాసిన హృదయం బొమ్మేసి సాతాన్ని మధ్యలో వేసి కప్ప, పాము, తెర్లు, జేరు ఇన్ని వేశారు. అలా నేర్పిందంతే. అవి భూజంతువులు. వీటన్నిటిలో జ్ఞానవంతమైంది ఏంటయ్యా అంటే పాము. అంటే జ్ఞానవంతమైన పామునే వాడుకున్నదంటే జ్ఞానవంతుడిగా ఎదుగుతున్న నిన్ను వాడుకోదా? అసలు జ్ఞానాన్నే వాడుకుంటుంది అది. ఏమండి, యేసుక్రీస్తు వారిని వాడుకుందాం ట్రై చేసింది. ఆయన జ్ఞానవంతుడు కాబట్టి దాని దెబ్బకు వాడలేదు. మనం జ్ఞానవంతులుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాం. మనం పడతాం. నక్అవుట్ ఒక్కటే పంచి, ఈ బ్లో స్ట్రోక్ కొడితే మంట వచ్చిందంట. అండ్ గ్రాఫిక్లో ఆలోచించండి. కళ్ళు మూసుకొని ఒక్కటే గుద్దు ఎదురు మీద గుద్దితే నోట్లోంచి, చెవులోంచి, కళ్ళలోంచి ఆవిరి వచ్చేస్తుంది మనిషికి. అంటే నవరంధ్రాలు బ్లాక్ అయిపోతాయి. అలా కొట్టింది ఈ రోజున క్రైస్తవ్యాన్ని. అందుట్లో అందరూ పడుతున్నారు. పడనివాడే దేవుడికి ఉపయోగపడతాడు. చెప్పగలవా? నేను దెయ్యం దెబ్బకు తప్పించుకున్నానండి అని. తప్పించుకోవటం ఏంటి అసలు? నువ్వు వెంటపడాలి దాని వెంట. మనం పడాలి కదండి. అమ్మాయిలు వెంట పడతాం మనం, పువ్వు ఎట్టుకొని లవ్ యూ డార్లింగ్ కదండి. అమ్మాయిలు వెంట పడటం పెద్ద కష్టమా? ఇది పెద్ద మగాడికి నిదర్శనమా? ప్రతి బోగ్గాడు వెంట పడతాడు అది పువ్వు ఎట్టుకొని. ఇది పువ్వు ఏమైనా రక్షణ? భవిష్యత్తులో కాపాడుతుందా? ఏమండి, వెంట పట్టం నేర్చుకున్నాడు కానీ దెయ్యం వెంట పడ్డండి వీడు. ఎందుకంటే భయస్థుడు. ప్రియమైన దేవుని పిల్లలు, దెయ్యం వెంట మనం పట్ట. మరి ఎవరంట పడతాం? దెయ్యాన్ని తరిమే క్రైస్తవుడు ఎక్కడున్నాడు లోకంలో? దెయ్యాన్ని తరిమేవాడు ఎవడున్నాడు చెప్పండి? వాడు కావాలి దేవుడికి. వాడే యోధుడు. దెయ్యాన్ని తరిమేవాడు యోధుడు. అది యావత్తు ప్రపంచంలో ఈ రోజున సువార్త వెళ్ళగలిగిందంటే దెయ్యాన్ని తరిమాడు పౌలు. యోధుడు. ప్రియమైన దేవుని పిల్ల, యోధుడైన యోధుడు కదా. యుక్తిగానే ఉండెను సర్పము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి. యుక్తి అంటే జ్ఞానం కలదంటాడు. ఆ యుక్తి కలది అంటే జ్ఞానాన్ని వాడుకున్నది. ఆ జ్ఞానాన్ని వాడుకొని మాట్లాడుతున్న మాట అబ్బమ్మతో, ఆ స్త్రీతో. ఇది నిజమా? డైరెక్ట్గా ఎందుకు రాలో చెప్పండి. ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి వస్తే బాగుంటుంది కదా. డైరెక్ట్లో పాయింట్లోకి రాకుండా ఏ పాయింట్తో మాట్లాడితే అనుమానం వచ్చిందో ఆ పాయింట్ మాట్లాడింది. అది ఇది నిజమా? దాంట్లో ఏముంది? బోల్డ్ అంత ఉంది. ప్రపంచం తలకిందులు అయిపోద్ది అంతే. ఆ పదం డేంజర్ పదం అది. ఇది నిజమా? డైరెక్ట్గా రావచ్చు కదా. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అంటే దేవుడు చెప్పాడన్న సంగతి దీనికి ఎలా తెలుసు? ఇంతకు నీకు చెప్పింది ఎవరు అని ఎందుకు అడగలేకపోయాం? నీకు చెప్పింది ఎవరు ఎందుకు అడగలేకపోయాం? ఇలా తప్పుడు పొగ చేస్తున్నావు, నీకు వాక్యం నేర్పింది ఎవడో అని ఎందుకు అడగం? ఈ రోజున మనం
ఎందుకు అడగం? ఎందుకంటే మనము అన్ని దాటి వచ్చిన యోధులం కాదు కాబట్టి అడగలేకపోతున్నాం. నీకు ఎవరో వాక్యం నేర్పింది అని ఎందుకు అడగం? అడగలేము. ఎందుకంటే ముందు మనం లేము అక్కడ. అన్నీ త్యజించుకుని దేవుళ్ళకి వచ్చినటువంటి లిస్టు దేవుడికి కనపట్ల. అది అందుకు అడగలేకపోయాం మనం. అందుకే ఇక్కడ రాయించిన గొప్ప సంగతి అదే. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడు కరెక్టే. ఇంతకు నువ్వు ఎవరవి? ఆ రోజు ఏం చెప్పేదో. అందుకని అడిగిద్దని తెలిసి యుక్తిగలమైన పామును వాడుకుంది. అంటే ఆకారంలో పాము కనపడుతుంది. అంటే ఓహో పాము అడుగుతుంది అంటే దేవుడే చేశాడు, అంటే దేవుడే చేశాడు కాబట్టి దేవుడే అడగమని ఉంటాడేమో. భ్రమ కలిగించేసింది. భ్రమ. దేవుడు చేశాడు. మా ఆయన పేర్లు పెట్టాడు, నాకు చెప్పాడు రాత్రి. ఎందుకంటే ప్రతి భర్త భార్యకు సొల్లి పంచుకుంటాడు తప్ప సొల్యూషన్ పంచుకుంటాడు. నేనే చేశా. దానికి బాగుంది, దానికి నేనే 40% పేరు పెట్టా. అవ్వమ్మ సపట పడుతుంది, మళ్ళీ పెట్టా బాగుంది. అది అన్నీ చెప్పు హెచ్చులే కదా. మరి ప్రతి భర్త భార్యగా చెప్పేది హెచ్చులే, నిజాలు కావాలి. అది నువ్వు దేవుడి దగ్గర చెప్పాలంటే అంతే కదండి. భార్య మార్కులు వేసిందండి. ఏ భర్తకి మరి ఎంత ఎదవైనా సరే భార్య మార్కులు వేసింది. పాపం మహాతలకు దండం పెట్టాలి ఇక్కడ. ఎందుకు తప్పదు మరి, మార్కులు లేకపోతే ఏరే మార్కు ఎత్తుతాడు మనకు భయం వాళ్ళకి. ఆ పాము చూపించింది, అదో దాన్ని నేనే పెట్టే పేరు. ఆ బొమ్మ వచ్చేసింది. ఓ ఇది మా ఆయన చెప్పింది రాత్రి నాకు, పక్కదానే వచ్చింది. పండు అడిగి వెళ్ళుంటాడు మనోడు భార్యకి. ఎందుకు ఫ్రూట్లు బాగా కొంటాం మనం ఇంట్లోకి అట్ట అడుగు వెళ్ళాడు. ఈదునంలో ఇది నేను తిన్నా, ఇది ఆమె తినాలి, ఇది నేను తిన్నా, ఇది ఆమె తినలేదు, ఇక్కడ ఉంది. ఎత్తుక్కుంటూ వెళ్తాడు. ఎదురులో మామూలు వనమా అది, కొన్ని 100 కిలోమీటర్లు ఉంటుంది. ఏ పని తెస్తే మా సంతోషపడితే వెళ్ళిపోయాడు. పుట్టు మరి వంటలేదు కదా, వంటలేదు పుట్టు అని నేను తిన్నా. ఆమె చాలా కాలానికి వచ్చింది. ఆమె నేను నాకు తినాలి, ఇప్పుడు ఎక్కడుందో ఎత్తుకుంటూ వెళ్తున్నాడు. ఈ లోపల ఒక్కటి దేవుడు రాలేదు. దేవుడు సాయంత్రం వస్తాడు, పగలంతా ఫ్రీ ఇచ్చేసాడు. ఈ లోపల ఎంటర్ అయింది. అంతే. మా ఆయన చెప్పాడు, మా ఆయనే పేరు పెట్టాడు దీనికి. ఏంటి ఎలా ఉన్నావు, బాగున్నావా, మంచిగా సంభాషిస్తున్నాం చూసారు అక్కడ. అవ్వమ్మ సాతాడు పాము, మంచి సంభాషణ. ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అంతేగా మరి దేవుడే చెప్పాడు కదా అని అడిగింది. అంతే. కానీ తినొద్దని చెప్పింది ఆదాముకు చెప్పాడు అంటే ఆదాము అవ్వమ్మకు పనిచేశాడు. ఏం దాచుకోలే. 83 లక్షల జీవరాశికి పేర్లు పెట్టింది నేనే అని చెప్పేశాడు. అర్థమైపోయింది. చెప్పినా దేవుడు చెప్పినా దేవుడు కలిగించిన భూజంతువు నా శ్రీవారు పెట్టినటువంటి పేరు, అది మెచ్చిన దేవుడు. అంటే దేవుడే అడగటానికి పంపించుంటాడేమో. అంటే ఎవరూ లేరు కదా తోడు. పాము వచ్చింది, దీంతో మంచిగా మాట్లాడుకోవచ్చు. అవును, అంతే. మాట్లాడుకుంటూ అన్నీ ఓకే. కానీ ఒకటి సావరు కాదు, ట్రై చేయి. నేను తింటాను, తినండి. అంతే, తినేసింది. చచ్చిపోలే, దేవుడు అబద్ధం ఆడేసాడు రా. అంటే దేవుడు అబద్ధం ఆడేసాడు. అంటే ఎంతటి వారినైనా సరే ఖచ్చితంగా వాక్యానికి దూరం చేయగల కెపాసిటీ తలంపులకు ఉంటుంది. ఆ తలంపులు దాటి రాగల యోధుడు ఎవడి రోజున, అది దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. ఎంతటి వాడినైనా సరే చిన్న సైకిల్ మీద సేవ ప్రారంభం, 10 ఏళ్ల తర్వాత కారు, 15 ఏళ్ళ తర్వాత రేంజ్ పెరిగింది, 25 ఏళ్ళ తర్వాత అందరి స్థితిలో ఉంటాడు, 60 ఏళ్ళు వచ్చినా సరే తల నల్లగా ఉంటుంది. నాకు 60 ఏళ్ళు వచ్చారనుకోండి, సూపర్ తెల్లగా ఉంటుంది కింద పైన మొత్తం. అప్పుడు పెంచుతా గడ్డ. మీకు శాస్త్రం చెప్పిన 60 ఏళ్ళ వయసులో కాపరి కూడా జుట్టు నలిపాడు. ఏమండి? అంటే ఎక్కడ పెట్టాడు దృష్టి అంతా? సౌమ్య పార్లర్. అంతే కదా. సౌమ్య అంటే పేరు కాదు, సౌందర్యం. అదే సౌమ్యం.
ప్రియమైన దేవుని పిల్లలు, అక్కడే అర్థమైపోతుంటుంది మనకి ఏం చేస్తున్నాడు, వాడి తలంపులేంటి అని ఎక్కడ కొడితే పడతాడు. నేను ఇది చేస్తున్నా, నా తలంపు ఇది, ఇక్కడ కొడతావా అని అడిగేవాడు ఎవడో. నేను ఇది చేస్తున్నా, నా తలంపు ఇది, నన్ను కొడతావా, ట్రై చేసుకో. అట్లా ఉంటాడండి క్రైస్తవుడు. అట్లా ఉండేవాడు కావాలి దేవుడికి. అది అంటే తలంపుల టార్గెట్ వాడు చేయటం కాదు. దేవుడు చెప్పిన వాక్యం అన్నది మన దగ్గర ఉంటే మన తలంపులను వాడు ఎలా టార్గెట్ చేస్తాడో ముందే తెలిస్తే పంచి ఎలా ఇవ్వాలో మనం డిసైడ్ చేస్తాం. వాడు క్రైస్తవుడు. అది మీరు తినకూడదని దేవుడు చెప్పానా? చెప్పాడు. నిజంగా తింటే సావరు. నిజమా? మీ ఆయన లేడు కదా, నేను చూసుకుంటాను, హాస్పిటల్ తీసుకెళ్తాను, నెక్స్ట్ మనం తినేసి అంతే. పాము మీద ఉన్న నమ్మకం, అది కలిగించినటువంటి మాట నమ్మకం, అదే దేవుడి మాట నమ్మకం కలిగించింది. తిన్నది ఏమీ కాల. ఒక్కసారి మంచి ఏంటో చెడు ఏంటో తెలిసిపోయింది. దేవుడి రంగప్రవేశం ఏం జరిగింది? సో అండ్ సో జరిగింది. ఎక్కడా కూడా ఆదాము గారు లేనప్పుడు ఒకటంటూ వచ్చిందని దేవుడికి విన్నవించుకోవటం రాలా. ఈ రోజున క్రైస్తవుడికి దేవుడికి ప్రార్థన చేయటం కూడా రావట్లేదు. విన్నవించుకోవటం రాలా దేవుడికి. విన్నవించుకుంటే బాగుండేది. ఆదాము గారు లేరు, మీరేమో రాలేదు, ఇదేదో ఎంటర్ అయింది, పైగా మా ఆయన రాత్రి చెప్పాడు ఇదే చేసింది, నువ్వే దీనికి ఓకే అన్నవంట, పావుని పేరు పెడితే దానికి జ్ఞానం ఇచ్చావంట, అదే నన్ను ఇలా ఉంచింది, ఎంత బాగుండేది. ఇంకొక రకంగా ఉండేది ఈరోజు మానవాళి పరిస్థితి భూమి మీద. మొత్తం ఇద్దరు కూడా దేవుడి మీద పెట్టేశారు. అంటే తప్పుటోడిని దేవుడిని లోకం అప్పుడే చూపించేసింది. దేవుడు తప్పుటోడు. పరీక్ష పెట్టడం తప్ప, ప్రేమగా ఫలాన్ని తినకూడదని చెప్పటం తప్ప దేవుడు చేసిన తప్పేంటి? ఏదేడు వనములో ఏంటి దేవుడు చేసింది? ఏంటి ప్రియమైన దేవుని పిల్లలు? ఈ రోజున ప్రతి ఆటంకానికి దేవుడి మీద ముడిపెట్టేవాడు లేడా? ఉన్నాడు. అంటే వీడు ఇలా ముడిపెడతాడనే దేవుడిని కన్నాడా? ప్రతి ఆటంకాన్ని ముడి విప్పినట్టుగా విప్పుతాడు నా పక్షాలని కన్నాడా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. అంతే, బాధపడ్డాడు. దెబ్బ మామూలుగా వల్ల అది కొట్టిన దెబ్బేమో కానీ వీళ్ళు కొట్టిన దెబ్బ దేవుడికి ఎక్కువ భారం అయిపోయింది. అది కొట్టిందేమో కానీ వీళ్ళు కొట్టింది ఎక్కువైపోయింది దేవుడికి. అంటే ఎదురు మాట. నేను కలిగించింది ఒక రకం అయితే వీళ్ళు అనుకున్నది ఒక రకం, వీళ్ళకి నేర్పింది అది. ఇప్పుడే ఇలా చేసిందంటే నేను అనుకున్న కలలు కన్నటువంటి లోకం ఎప్పుడు నిండుతుంది? నిండినా నా పక్షాన ఎందరుంటారు? మాట అన్నాను కదా, కోటాను కోట్ల పిల్లలు కావాలని, వాళ్ళంతా రావాలి, ఆ మాట నెరవేరాలి. కానీ వచ్చిన వారిలో ఎందరు ఉంటారు నా పక్షాన? పోనీ నా పక్షాన ఉన్న వాళ్ళు ఎందరు నిలబడతారు నా పక్షాన? వచ్చిన వారిలో ఎందరు, ఉన్నవారిలో ఎందరు, కొందరిలో ఎందరు? అక్కడి నుంచి దేవుడు బాధపడుతూనే ఉన్నాడు. అంటే నాకౌట్ మానవాళ్ళని కొడితే ఇప్పటి వరకు దాని బారి నుంచి ఒక్క క్రీస్తే బయటకు వచ్చాడు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? ఎందుకు రాలేకపోతున్నాం? ఇలా నేర్పరు మనకు వాక్యాలని. అది మనకంతా సోదేవారం ఉండబట్టే మనకి ఏంటో అర్థం అవట్లా. నాకౌట్ అనగానే మనకి మంచి బ్రాండ్, ఆ లెటరింగ్ కూడా నాకౌట్ చేసాను అన్నట్టు పెట్టేశారు. ఎందుకు? నీకు తెలియాలా అది సాతాను ఫ్రాడ్ బ్రాండ్ అని. వాడు ఫైర్ అవుతుంది కదా, అది నీకు తెలియాలి కదా ప్రియమైన దేవుని పిల్లలు. ఏదైనా వనములో పడ్డ దెబ్బ తరతరాలు పెరుక్కుంటూ నోవాహు కాలంలోకి వచ్చేసింది. మారతారేమో, నా వైపు వస్తారేమో అని చూస్తున్న దేవుడికి నిరాశే మిగిలింది. అప్పటికే భూమి మీద విస్తరించడం ప్రారంభించారు. గొప్పలు తెప్పలు కంటమే ప్రియమైన దేవుని పిల్లలు.
ఎందుకంటే దేవుడు ఫలించమన్నాడు కదా. ఈ ఫలమును మాత్రం ముందే ఉన్నారు. కానీ దేవుడు ఆత్మరూపిగా ఉన్న దేవుడు కోరుకున్న ఆత్మ ఫలాల్లో మాత్రం మనిషి ముందుకు లేడు. ఈ ఫలాలు ఫస్ట్. అది సంవత్సరం కావాలని కనకపోతే వీళ్ళు ఏదో లోపం ఉంది, 3 ఏళ్ళకి పిల్లలు పుట్టిన వీటిలో ఏదో లోపం ఉంది, టెంపంగాడో టప్పగాడో అంటారు. ఇవన్నీ తెలిసి వాడికి బాధలు. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఫలాభివృద్ధి చెందాము అన్నది మాత్రం ఆలోచించాం. అసలు టప్పంగాడు ఈడు వాడు కాదు, ఎవడు ప్రియమైన దేవుడు. ఇక్కడ కదా ఆలోచించాలి మనిషి అన్నవాడు. భూలోకంలో ఎంతకాలం ఉంటావేంటి? తిప్పాలి. ప్రారంభంలో తలక్రిందులు చేశారు, ఇప్పుడు మనం తలకిందులు అయిపోతుంటాం. ఎందుకు? నొప్పులు ఎక్కువ మనకి. నా ప్రాబ్లం అది కాదు, ఇది దాని కాదు ప్రాబ్లం. వచ్చి చూసుకో. నొప్పులు ఎక్కువ మనకి. ప్రతిదీ కూడా నొప్పేగా ప్రియమైన దేవుని పిల్ల, ప్రతిదీ కూడా నొప్పేగా. ఏమండి? ప్రతిదీ నొప్పే. నోవాహు కాలం వచ్చే సమయానికి, నోవాహు గారు కాలం వచ్చే సమయానికి నాకౌట్ కానివాడు ఎవడైనా ఉంటాడా అని ఒప్పుగలిగాడు. ప్రతి తరం నాకౌట్, ప్రతి తరం నాకౌట్, ప్రతి తరం నాకౌట్. విసిగెత్తిపోయిన దేవుడు ఒకే ఒక నిర్ణయం, నాకౌట్ కానీ కుటుంబం ఏదైనా ఉంది అంటే అది నోవాహు కుటుంబం. చూశాడు, ఎంటర్ అయిపోయాడు. ఇక దేవుడికి పేషెన్స్ తక్కువ, మానవాళి విస్తారం అయిపోతుంది. ఇక్కడితో ఆపేయాలి, ఇంకా ఇక్కడితో ఈ చెత్తను ఆపాలి, ఇంకా యావత్తు ప్రపంచాన్ని తగలేయాలి, ఇంకా లాభం లేదు, ఇంకా ముంచేయాలి నేలలో. నాకౌట్ కానీ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం నుంచి రావాలి ఇప్పుడు నీతిమంతులు. ఇంకా అంటే అప్పటి వరకు నీతిమంతులు లేరా అంటే అప్పటి వరకు దేవుడికి కనబడలేదంటే మీరు నమ్మండి, కనబట్టలేదు. ఇక ఒకే ఒక కుటుంబం కనబడింది. ఆదాము గారి దగ్గర నుండి మొదలు పెడితే నోవాహు గారి దగ్గరకు వచ్చేంత వరకు భూలోకం మొత్తం వ్యాప్తి చెందుతున్నా, జనాభివృద్ధి జరుగుతున్నా, దేవుడికి ఉన్నటువంటి ఫలం కనబడిన వాడు, దయ్యం నుంచి తప్పించుకొని వాడు వెతికినా కనబడని స్థితిలో ఉంటున్నారు గనుక అవన్నీ తీసేయాలి అనుకున్నాడు దేవుడు. నాకౌట్ కానీ కుటుంబం ఒకటి ఉంది, ఆ కుటుంబం నుంచి ఇప్పుడు నేను ఎన్నుకోవాలి నిర్ణయించుకున్నాడు. నోవాహు దగ్గరకు వచ్చి నోరు విప్పి అన్న మాట నిజంగా ఇప్పటికీ నాకు ఆశ్చర్యమేనండి. ఆ మాట ఎలా అనగలిగాడు? ఇన్ని కోట్ల మంది జనం అప్పటికే లోకానికి వచ్చి ఉన్నారు కదా. కానీ దేవుడు దృష్టి ఎన్ని కోట్లలో ఉన్న దేవుడు కొరకు ఉన్న యోధుడిని మర్చిపోవడం సంగతి మర్చిపోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకుండా. ఎందరో వచ్చి విశ్వాసులు, కానీ దేవుడుకున్నటువంటి యాంగిల్లో కనబడే విశ్వాసిగా ఈ రోజున మానవాళిలో నువ్వున్నావా, నేనున్నావా, నా కుటుంబం ఉందా, నేనున్నానా, నేనున్నానా అని మనం పరీక్షించుకోవాలి. అంటే సాతాను దెబ్బ నుండి తప్పించుకున్న కుటుంబం ఒక్కటేనా? సిగ్గుసేటు. అవురా, ఎంత బాధేసిందండి దేవుడికి ఆ మాట చెప్పడంలో. 7:1 ఆదికాండము, యెహోవా అని అంటున్నాడు, ఈ తరము వారిలో. ఏ తరం? అప్పటి తరం, ఈ తరం. అంటే దేవుడు చూడండి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూసితేనే. అంటే తరాలు గడుస్తున్నా సరే నోవాహు తరం వచ్చేంత వరకు తరాలు మొత్తం తిరగబడిపోయాయి. మొత్తం పిల్లల కంటే మాత్రం ఆపల దేవుడు. ఎందుకంటే అన్నాడుగా, ఆ మాట నెరవేరాలి కాబట్టి ఇస్తూనే ఉన్నాడు.
చూశాడు. నాకౌట్ కానీ కుటుంబం కనపట్లే ఎక్కడ. ఒక్కటి కనపడింది, వెతకంగా నోవాహు కుటుంబం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై అంటే మరొకటి లేదు, ఇంకా మరొక ఫ్యామిలీ లేదు, ఇంకా ఉండుట చూసితిని గనుక నీవును నీ ఇంటి వారును. ఈ తరము వారిలో నీవే, సింగిల్ వర్డ్ నోవాహు. ఇప్పుడు అంటున్నాడు నీవును నీ ఇంటి వారును. నీ ఇంటి వారు కనపడ్డారు అనొచ్చుగా, ఇన్క్లూడింగ్ అదే. యజమానుడు కాబట్టి, యజమానుడు బట్టి కుటుంబం ఉంటుంది కాబట్టి నీవే అంటే నీ కుటుంబం వారే అని అర్థం అక్కడ. కనుక నీ కుటుంబం మొత్తం ఓడలోకి వెళ్ళండి, అంతే. ఓడలోకి వెళ్ళండి. ఇక నోవాహుకు అర్థమైపోయింది, ఓడలోకి వెళ్ళమంటే ఓడ వేయాలి కదా. కొలతలు ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి? అవి అక్కడెక్కడ దొరకవు. అవి జాతిగల మొక్కలు, అవి ఎక్కడుంటాయి? ఎక్కడో ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి. 3 కొడుకులు, 3 కోడంట్లు, భార్య, 8 వీళ్ళతో కలిపి వెళ్ళి వాళ్ళకి అదే పని. మరి తిండి ఎలా ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఓడగట్టాలి ఇప్పుడు ఫాస్ట్లో. మరి తిండి ఏంటి? నోవాహు గారు పని చేసుకుంటే కదా తిండి వచ్చేది. మరి తిండి ఏది అంటే పగలంతా పని చేసుకొచ్చి నైట్ మొత్తం ఓడగడుతున్నాడనే. రేయింబగలు కడితేనే 100 ఏళ్ళు దాటింది. అక్కడ ఓడగట్టడమే పని, అంతే. ఇంకా ఎక్కడ తేవాలి? చితిసారకపు మ్రాను ఎక్కడ దొరుకుతుంది? అడవిలో దొరుకుతుంది. అది ఎలా ఉంటుంది? నేలల్లో ఉంటుంది. నేలలో ఉన్న ప్రతి చెట్టుని అబ్జర్వేషన్ చేయాలి. నోవాహుకి ఎలా తెలుస్తుంది చితిసారకని? ఎలా తెలుస్తుంది? చితిచారకపు చెట్టు మ్రానుతో ఓడం చేయి. ఎక్కడుంది? నేలలో ఉంది. నేలలో చాలా చెట్లు ఉంటాయి. తుమ్మ చెట్టు ఉంటుంది, యాప చెట్టు ఉంటుంది. కానీ కుళ్ళంది ఏది? దాన్ని అబ్జర్వేషన్ చేయాలంటే బోడంత కష్టం. నీళ్ళల్లో చేపలు ఉంటాయి, నీళ్ళలో ఉంటాయి. ఎక్కడుంటాయి? నీళ్ళలో ఉంటాయి. నీళ్ళల్లోనే ఎక్కడుంటాయి అంటే నీళ్ళల్లో కూడా ఎక్కడ అనే ప్లేస్ని నువ్వు ఐడెంటిఫికేషన్ చేయాలి. అక్కడ ఉంటాయి, అక్కడ వేస్తావు, అక్కడ లేవు. మరి నీళ్ళలో చేపలు నేను చెప్పాను. నీళ్ళలో చేపలు ఉండరు, సోంబేరు. చేప నీళ్ళలో ఉంటుంది. అది నీళ్ళలో చేప ఎందుకు ఉంటుంది? చేప నీళ్ళలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? తన ఇష్టం వచ్చిన కాడ ఉంటుంది. మరి నీళ్ళల్లో అని చెప్పి నీళ్ళల్లో ఉంటుంది. దాని నివాస స్థలం నీళ్ళు. కానీ నీళ్ళల్లో నువ్వు అనుకున్న కాడ ఉండదు, నువ్వు అనుకున్న చోట ఉండదు, నువ్వు అనుకున్న ప్రదేశంలో ఉండదు. నీళ్ళల్లో ఉంటుంది. అది ఉండేది నీళ్ళల్లో. నీరున్న ప్రతి చోట చేప ఉండదు. చేప ఉండేది నీటిలో. అందుకే చాలామందికి చేపలు దొరకవు. ఎందుకు? నీళ్ళలో చేప ఉంటాయి కదా. నీళ్ళలో చేప ఉంటుంది ఎవరు చెప్పాడు రా? చేప ఉండేది నీళ్ళల్లో. అది ఉండేది ఎక్కడ? అది వెతకాలి, కష్టం. అందుకే నేను ఎంత ఎదవనో చెప్తానని ఎంత పెద్ద వలేస్తాడు. ఇల్లంత వలేస్తే లాగితే ఎంత వచ్చింది అంటే నా జ్ఞానం ఇంత వలే శాపం పట్టగలిగిన ఎవరు మగోడు ఉన్నాడు భూమి మీద? ఎంత వలే శాపం పట్టాడు? ఎందుకు? అంతే. అంత పెద్ద వలేస్తే కానీ దొరకకపోతాయా అని ఒక దిగులుతో కూడిన నమ్మకం. అందుకే అంత పెద్ద చేస్తాడు. మళ్ళా అదంతా పడి ఒక 50-70 అడుగుల దూరం పడి లాక్కొస్తే ఎంత అయింది చివరికి? ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఈ ప్లేస్లో చేపలు లేవు. చేప నీళ్ళలోనే ఉంటుంది, కానీ చేప నీళ్ళల్లో నీకు దొరకదు. చితిసారకపు చెట్లు ఎన్నున్నాయి. ఓడ చేయాలంటే ఇప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుంది? దాని ఆకారం ఏంటి? దాని ఆలోచన ఏంటి? ఎలా ఉంటుంది? తుమ్మ చెట్టు ఎలా ఉండాలి? ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు నోవాహుకి యాపజలాలు ఉంటుంది. మన పిల్లడితో డాడీ ఏ చెట్టు అంటుంటారు. అంటే ఇప్పుడు ఏ చెట్టు వరకు ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి. తండ్రి చెప్పాడు నీళ్ళల్లో ఉంటుంది, ఇలా పెచ్చులు ఉంటుంది, ఇలా ఉంటుంది. ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చాడు. వెళ్ళి నీళ్ళలో ఉన్న చెట్టుని కట్ చేసి యావత్తు కుటుంబం, ఆయన కుటుంబం మొత్తం 120 సంవత్సరాలు కష్టపడితే ఎవరికన్నా యాంగిల్ వచ్చింది. మరి వాళ్ళు తినటానికి తిండి ఏంటి? వాళ్ళకి ఏంటి? ఫుడ్ ఏంటి? దేవుడి పనిలో ఉంటే ఆకలి తెలియదు.
మనకు చెప్పాడు 120 years అని, కానీ వాళ్ళకు తెలియదు 120 years అని. వాళ్ళు పనిలో నిమగ్నం అయిపోయారు. మనం అప్పుడు అంటుంటాం, ఏంటి అప్పుడే ఇంత అయిపోయిందట ఇందాక కదా అంటుంటాం మనం. అంటే పనిలో నిమగ్నం అయితే టైం తెలియదు. టైం ఎవరు తెలుస్తాయి అంటే పనికి మాలిన వాడి టైం. ఒక సెక్యూరిటీ వీకెండ్ చూస్తుంటాడు, మళ్ళీ 10 నిమిషాలు కదలటింటారు ముళ్ళు అనుకుంటాడు. ముళ్ళు ఎందుకు కదలలేదురా ముండమోపి, నువ్వే కదలట్లా అక్కడి నుంచి. అది పనికి మాలు టైం చూస్తాడు, పనిమంతు టైం చూడ్డు. పనిమంతుడు పనిని చూస్తాడు, పనికి మాలిన వాడు టయాన్ని చూస్తాడు. నిజం. 120 సంవత్సరాలు భార్య పిల్ల కోరండ్రతో కలిసి ప్రయాణించాడు. మరి ఈ 120 ఏళ్ళలో ఆయనకి మనవలు పుట్టలేదా? వాళ్ళు ఆ పనిలో లేరు రా, ఈ పనిలో ఉన్నారు. ఫలించమన్నాడు కదా దేవుడు, ఆ పనిలో లేరు. అసలు మర్చిపోయారు, వాళ్ళేంటో మర్చిపోయారు. 120 ఏళ్ళలో నోవాహుకు మనవలు లేరంటే వాళ్ళు ఏ పనిలో ఉన్నారో ఆలోచించండి. మనం 2 రోజులు దేవుడు మొదలుపెట్టాడు, 3 రోజులు పిల్ల గుర్తుతున్నారండి. వడిదేడికి పిల్ల గుర్తుతుంది. పిల్ల గుర్తురాడు వేటరా పోరంబోకు, అది అడిగిపోతుంది. దేవుడి ప్రేమ పోతే పిల్లలు గుర్తొస్తారు. ఏమండి ఎలా గుర్తొస్తారు చెప్పండి? ఎలా గుర్తొస్తారు ప్రేమ దేవుని పిల్లలు? అయ్యగారు ఇది చెప్తున్నా కానీ మీరు దాటించారంటే మనం బయటకు వెళ్తే ఇది గుర్తుందండి. నిజమండి, మీరు నమ్మండి. నేను ఇంట్లోంచి కార్ తీసి బయటకు వెళ్ళనుకోండి, మళ్ళీ సాయంత్రం వచ్చి దాకా నాకు గుర్తుంది. ఏం చేస్తాను తెలుసా నేను? అలా ఉంటుంది. ఇంతటి సామ్రాజ్యం కట్టడం వెనకాల కూడా ఇంతే ఉంటుంది. ఊరు నుంచి హైదరాబాద్ వస్తే తిరిగి 1.5-8 months తర్వాత వెళ్ళాను ఊరికి. మళ్ళీ 1 year తర్వాత వెళ్ళాను. మధ్యలో ఇల్లు లేదు, వాకిలు లేదు. ఒక పని మీద ఒక ధ్యాస, ఒక సపోర్ట్ కావాలి నాకు. అందరిలాగా బతికేద్దాం, గుడిసెలోనే అసలు బతకను. దాని అమ్మ ఇళ్ళ తర్వాత కొంటాను, అలాంటి బతుకుతాను. అందరిలాగా దేవరాజులకు బతకడం ఇష్టపడను నేను. ఎందుకంటే నాకు ఐ డోంట్ లైక్ దట్. మహాదేవుడి నీళ్ళలో ఉంటే ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉంటావు? పర్లేదంటే సువార్త పనికి నువ్వు చెట్ల కింద ఉన్నాయని ఉంటాం. అది అక్కడ దేవుని పనిలో చెట్ల కిందైనా ఉంటాం. అది ఎక్కడ చెట్లే మన కింద ఉండాలి. ఇది కదా దేవుడికి కావాల్సింది. ఆ పనిలో లేని వాళ్ళు దేవుని పనిలో ఉన్నారు. యావత్ కుటుంబం మొత్తం 120 years ఓడకట్టారు. పిల్లలు తెలీదు, పిల్లలు తెలీదు, అసలు వాళ్ళకి ఏ పిల్లలు వెళ్ళారా? రంపాలు ఎక్కడ ఎట్ట కోసి ఉంటారో ఆలోచించండి. ఎలా కట్ చేసి ఉంటారు, ఆకారం ఎలా వచ్చి ఉంటుంది, ఎంత కష్టపడి ఉంటారు పిల్లలు. అదే మనమైతే 4వ తరం. మా నాయనమ్మ 4వ తరం చూసిందంటే 100 ఏళ్ళ ఏం పని ఉంది? 10 నెలలు చేస్తే 10 నెలలు తల్లి, నాకు 38 వచ్చేసరికి మళ్ళీ, నాకు 90 వచ్చేసరికి మళ్ళీ 3వ తరం, 4వ తరం వచ్చేసింది. అంతే కదా? 4వ తరం చూస్తే దేవుడు ఆశీర్వదించినట్ట. 4 తరాలు వృధా చేసేవని దేవుడు చెప్పాడు అక్కడ. కూతురుకు వాక్యం నేర్పలేదు, కూతురు బిడ్డకు వాక్యం చెప్పలేదు. అమ్మమ్మ కదా, కూతురు బిడ్డకు వాక్యం చెప్పలేదు. నువ్వు పైగా ముద్దటానికి ఊరొస్తావు, సొత్తావు, మళ్ళీ జాంకాయలు తెస్తావు, వట్టిపొడి తెస్తావు, నీ దినం, నీ బోడిగుండు, ఇలాంటి వాళ్ళు ఉన్నమాట వేస్తుంది. దరిద్రం ఉంటుంది. దేవుడి గురించి చెప్పలేదు, ఎందుకంటే వేస్తూ భూమి మీద 4 తరాలు చూసావా? 1 తరం కూడా చూడాలి అక్కడ నోవాహు. మరి అంటే ఇప్పుడు నోవాహు ఎదవా? అంతే కదా. మరి దీని ఈ లెక్క ప్రకారం ఆయన ఎదలే కదా. ఇది మన పని. 120 సంవత్సరాల్లో మనవాళ్ళు లేరు, మనవాళ్ళు లేరు. ఒక్కటే పని, దేవుడి పని. దేవుడి పని నిజంగా క్రైస్తవుడు మనసులో ఉంటే లోకమే పిల్లగా కనబడతారు. ఒక పోరాటం క్రైస్తవ్యం అంటే. పోరంబోగులు మొత్తం ఆరాటంగా ఉంటారు. వాడేం పని వస్తాడు దేవుడికి? వాడు దేనికి పని చేయడం? దేవుడికి పని చేస్తాడు. ఇంకా ఏ పనిలో ఉన్నారు చెప్పండి? నీవే నా నీతిమంతుడివి కనుక నీవు ఇంటి వారిని ఓడలో ప్రవేశించండి. ఓడలో ప్రవేశించండి. ఓడలోంచి వచ్చిన తర్వాత కదా నోవాహు కుమారుడు షేము, హాము, యాపెతు గర్భాల తర్వాత పుట్టారు కదా పిల్లలు. ఇప్పుడు ఓడలో ఉన్నప్పుడు కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు వర్షం, కొన్ని వారాల పాటు నీళ్ళు నింకిపోవటం. ఎక్కడ వాళ్ళు పిల్లలకని పనులు లేరండి.
దేవుణ్ణి కనిపెట్టుకుని పనిలో ఉన్నారంట. అందుకే ఆశీర్వదింపబడ్డాడు దేవుడు నోవాహు గారు. ప్రేమైన దేవుడు అంటే ఎలా చదువుతుందో తెలుసా? అలా చదవండి నోవాహు. నీవే నా ఎదుట నీతిమంతుడువు, నీవే నా ఎదుట నీతిమంతుడవు. ఈ రోజున ఈ మాట అంటే సాతాను దెబ్బకి నాకౌట్ కానటువంటి కుటుంబం ఒకటి ఉందంటే అది నోవాహు కుటుంబం. ఈ రోజున నా కుటుంబం అని చెప్పగలవా? నోవాహు, అది నోవాహు, నా కుటుంబం ఉంది అని చెప్పగలమా మనం? చెప్పలేము. ఎందుకంటే మనమే నాకౌట్, మనం చూసి భార్య నాకౌట్, మనం చూసి పిల్లలు నాకౌట్, అంతా నాకౌట్లు అయిపోయాం. పిల్లలు కావాలని దేవుడిని అడగటం, పిల్లలనేమో దేవుడికి దూరం చేయటం. ఏంటి నీ బత్తి అగరబత్తి వెలిగితే ఎలగదది, ఇంకేమొచ్చింది వాసన, ఇంకేమొచ్చింది? దేవుణ్ణి అడిగామంటే చేయాలండి. దేవుడితో ఒక ఒడంబడికి వాగ్దానం చేసామంటే చేయాలంతేగా, చేయాలి. ప్రగల్భ ప్రతిజ్ఞలు ఎప్పుడు చేయకూడదు దేవుడి పక్షాన. నేను నిలబడితే ప్రభా, నీ పేరు చేసుకుంటా ప్రభా, నాకౌట్ కాని కుటుంబంగా ఈరోజు ఒక కుటుంబం కనబడాలి దేవుడికి లోకంలో అని కోరుకుంటాడు ఆయన. ఉంటుందా మన కుటుంబం? యావత్ క్రైస్తవ్యం ఇంక్లూడింగ్ ఆల్, అందరినీ కలిపి అడుగుతున్నాడు దేవుడు. సాతాను దెబ్బకి పడని కుటుంబం, సాతాను దెబ్బకి పడని కుటుంబం ఉంది అంటే అది ఫైర్ అవుతుంటుంది. వాడు ఫ్లాట్ బ్రాండ్ అయితే మనం ఫైర్ బ్రాండ్. ఫైర్ బ్రాండ్, ఫైర్ ఎవరు? దహించు అగ్ని ఎవరు? దేవుడు. మనం ఫైర్ బ్రాండ్, దేవుణ్ణి కలిగిన వారు మనం. వాడు ఫ్లాట్ బ్రాండ్. అది మరి మనం ఫైర్గా ఉంటామని ఆలోచించాలి. ప్రేమ దేవుని ఉపయోగపడేవాళ్ళు కావాలి దేవుడికి. అందుకనే వ్యాపార ధోరణిలో క్రైస్తవ్యం కూరుకుపోయింది బుడుగులో. క్రైస్తవ్యం ఈజ్ ఈక్వల్ బిజినెస్. అది ఇది బిజినెస్ కాదు దేవుని పిల్ల. అలా చూడటం చాలా తప్పు. అది అందుకని ఎవరున్నారు నాకౌట్ కానీ కుటుంబంగా? ఏ కుటుంబం ఉన్నది? ఎత్తుక్కుంటున్నాడు దేవుడు. నోవాహుని ఎతికినట్టుగా నిన్ను ఎతుకుతున్నాడు దేవుడు. నువ్వు కనబడ్డావా దేవుడికి? నువ్వు కనబడ్డావా దేవుడికి? కొన్ని గుండె మీద చేసుకుని చెప్పగలవా నేనున్నా దేవుడి కోసం అని? చెప్పలేము. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో పడుతూనే ఉంటాం మనం. ఈ పడి లేచి ఇంకెప్పుడు పడతావు? ఇప్పుడు చెప్పాం కదా, రేపు ఇట్లీలో ఉంది, ఓడిపోయింది, ఇట్లీలో చూస్తారంట. ఏడే గెలవలేదు, ఆడేలా గెలుస్తాడు. ఏమండి, ఏడే గెలవలేదు, ఇంకా ఆడేలా గెలుస్తాడు. ఎలా గెలుస్తాడు? క్రికెట్లో గెలవట్లేదండి, అక్కడ ఓడిపోతే అక్కడ గెలవట్లేదా? అది ఆట. ఆటలో గెలుపోవటం సహజం. ఇది ఆట కాదు. జీవితం అనేది ఆట కాదు, ఇది పోరాటం. పోరాటంలో గెలవటమే ముఖ్యం. మళ్ళీ గెలుద్దాంలే. జీవితం అంటే ఆట. ఎగ్జాంపుల్స్ ఏమంటే క్రికెట్లో ఇక్కడ ఓడిపోయారండి, అక్కడ గెలవట్లేదా? చెన్నైలో ఓడిపోయారు, బెంగళూరులో గెలవలేదా? బెంగళూరులో గెలిచారు. ముంబైలో ఓడిపోయారు, రాజస్థాన్లో గెలుస్తారు, గుజరాత్లో గెలుస్తారు, ఆడ ఓడిపోయారు. మొత్తానికి ఇది పోరాటం. పోరాటంలో గెలిపే ముఖ్యం. ఓటమి దేవుడు తీసుకోడు, నువ్వు తీసుకుంటే పనికిరావు. ఆ కుటుంబం కావాలి దేవుడికి. ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడ? అది ఎక్కడ? నాకౌట్ కాని కుటుంబం లోకంలో ఎక్కడుంది? ఆ కుటుంబమే ఏలిద్ది ప్రపంచాన్ని. అంతే చెప్పేశాడు. బెబులోని సామ్రాజ్యం బెంబెలెత్తిపోద్ది, మాదీయ పారసీక మట్టి కలిసిపోద్ది, గ్రీకు గోక్కుంటది, రోమా రోధిచ్చిద్ది. అక్కడిలోంచి వస్తాడు రోషగాడు, నా కొడుకు. 4 సామ్రాజ్యాల్ని మడతెట్టి 4వ సామ్రాజ్యంలో చిట్ట చివరి గడియల్లో నా కుమారుడు లోకానికి వచ్చి విజయాన్ని సాధిస్తాడు. ఆ కుమారుని కలిగినటువంటి క్రైస్తవులు విజయకేతనం ఎగరేస్తారు. ప్రారంభంలో అయిపోయింది, జెండా ఆడే ఉంది.
ఇంకా ఆడే జెండా ఇంకా రాట్ల ముందుకి. ఎందుకు? మనకు ఒక ఎజెండా లేదు. క్రైస్తవులకు ఒక ఎజెండా లేదు. నేను నిలబడితే, నేను దేవుడి కొరకు తొడగొడితే, నేను దేవుడి కొరకు రంకేస్తే ఒక ఎజెండా లేదు మనకి. నేను దేవుడి కొరకు మౌనంగా ఉంటే, నేను దేవుడి కొరకు మెత్తగా బజ్జి ఉంటే, నేను దేవుడి కొరకు చల్లగా ఉంటే చాలు ఆ నీడలో. ఇదే ఫైర్ ఎప్పుడు చల్లదనం కోరుకోదు. ఫైర్కి చల్లదనానికి ఇష్టం ఉండదు. తెలుసా మీకు? చలిని ఇష్టపడదు. అందుకని మంటను కొడుతుంటుంది. ఎప్పుడు చూడండి మీరు, ఫైర్ అవుతున్నప్పుడు గాలి అని వస్తే ఇంకా ఫైర్ అవుతుంటుంది. అది ఎందుకు? గాలి దానికి ఇస్తుంది. మండుతుంటే నువ్వు రాకూడదు, వచ్చావా నేను కూడా కనుక్కోలేక వాడుకుంటుంది అంతే. ఫైర్ అంటే అలా ఉండాలి. క్రైస్తవులకి ఫైర్ ఏది ప్రియమంతే పడిపోయారు. సాతాను దెబ్బకి ప్రారంభం నుంచి వస్తున్నా. ప్రారంభం నుంచి దేవుడు ప్రథమ కుమారుడు దగ్గర నుంచి నరుడుగా ఆదాము దగ్గర నుంచి ఇక్కడ వరకు నోవాహు కాడికి వచ్చావు. ఈ తరమ వారిలో నువ్వే నీతిమంతుడవు కనుక ఓడలోకి వెళ్ళండి మీరు. ఎందుకు? ఇప్పుడు నేను కొడతా. ఇప్పుడు దాకా సాతాను మిమ్మల్ని కొట్టింది, మీరు నాశనం అయిపోయారు. ఇప్పుడు నేను కొడతా, మీరే నాశనం అయిపోతారు. సాతాను కొట్టినా జనమే పోతారు, దేవుడు కొట్టినా జనమే పోతారు. తేడా ఏమి ఉండదు. అది సాతాను కొట్టినా జనమే పోతారు, దేవుడు కొట్టినా జనమే పోతారు. ఇప్పుడు సాతానుతో కొట్టించుకుంటావా, దేవుడితో కొట్టించుకుంటావా నిర్ణయం అందే తీసుకోవాలి. ఎవరు కొడితే బాగుంటుంది, ఎవరు కొట్టినా బాగోదు. సాతాను మనం కొట్టాలి, కొట్టిన దాన్ని చూసి దేవుడు మనల్ని మెచ్చాలి. ఇది క్రైస్తవం యొక్క లక్షణం. ఇది నేర్చుకోవాలి భూమి మీద. కనుక ఒక్క కుటుంబం చాలండి 100 కుటుంబాలను కాపాడుకుంటుంది. ఒక్క కుటుంబం చాలండి 100 కుటుంబాలని కాపాడుకుంటుంది వాక్యం చెప్పి. ఎందుకంటే ఒక్క కుటుంబమే కోరుకుంటాడు దేవుడు ఎప్పుడు కూడా. 100 కుటుంబాలను ఎప్పుడు చెప్పుకోడు దేవుడు. నాకు భూమి మీద ఎంతమంది పిల్లల్ని ఎప్పుడు చెప్పుకోడు దేవుడు. మనం చెప్పుకుంటాం మేము దేవుని పిల్లమని, కానీ ఆయన చెప్పుకోడు. తరానికి ఒక్కడే అయితే ఎన్ని తరాలు పోయి ఉంటాయి, అన్ని ఒక్కళ్ళే వచ్చి ఉంటారు. అంటే 100 కూడా దాటి ఉండరేమో ప్రియమైన దేవుని పిల్లలు. ఒక్క కుటుంబం అనేకులు కాపాడుతుంది. Thanks for watching and please subscribe. Thanks to all. God bless you.